యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. హల్లెలూయా హల్లెలూయా. అద్భుతముల మన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఆశీర్వదించున్నామయ్యా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి లేదయ్యా అని పాడదాం. 6 నెలలను తన ప్రజలు నడిపించిన దేవుడు ఆయన మనతోనే ఉన్నాడు. విశ్వాసంతో 2 చేతులు పైకెత్తి ధ్యానపూర్వకంగా యేసుని మహిమపరుద్దాం. అద్భుతాల కోసం ఆశిద్దాం. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. దేవుడు ఉన్నాడని ఇచ్చేవాళ్ళని నమ్మి వచ్చిన వారందరినీ దేవుడు ఈరోజు మేళ్లుతో నింపును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి యేసుని ఆరాధిద్దాం. 115వ పాట అద్భుతముల కొరకు ఆశించుచున్నానని పాడుతూ యేసుని మహిమపరుద్దాం. 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా అద్భుతముల కొరకు ఆశించుచున్నాము, నీక సాధ్యమేయు లేదు యేసయ్యా. అద్భుతముల కొరకు అవును ప్రభా ఆశించుచున్నాము, నీక సాధ్యమేయు లేదు యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నీసి, యెహోవా రాఫా. మళ్ళీ యెహోవా ఈరే, యెహోవా షాలోమ్, యెహోవా నీసి, యెహోవా రాఫా. అద్భుతముల ఈ రాత్రి ఆశించుచున్నాము. 3 రాత్రులు కూడా నీక సాధ్యమేయు రకరకాల సమస్యలు వచ్చామయ్యా. ఈ రాత్రి నీ జీవిత పరిష్కారం ఇవ్వడానికి ప్రభు ఈ స్థలంలో ఆశీనుడే ఉన్నాడు. నష్టమున్నా వ్యాధులైనా సాతాను చేత పీడింపబడుచున్నా కనుపరచబోతున్నాడు. ఆయన తన రెక్కల చాటున దేవుడు నిన్ను భద్రపరచబోతున్నాడు. ఇప్పుడ కష్టం, కన్నీరు, బాధలు, శ్రమలు, వ్యాధులు ఇప్పుడే తొలగిపోవును గాక.
వాగ్దానములు చేయువాడా నమ్మదగిన వాడా వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గల దేవుడవు. అవును ప్రభా నీవే. వాగ్దానములు చేయువాడా నమ్మదగిన దేవా వాగ్దానములు నెరవేర్చుటకు శక్తి గల దేవుడవు. మాట తప్పని వాడవు మార్పు లేని వాడవు నిన్న నేడు నిలదవు ఉన్నవాడవు మహాధైర్య కార్యములు మహాచర్య కార్యములు మహాధైర్య కార్యములు మహాచర్య కార్యములు అద్భుతములు చేయుము యెహోవా నీవే యెహోవా షాలోమ్ యెహోవా నీసీ యెహోవా రాఫా యెహోవా నీవే యెహోవా షాలోమ్ యెహోవా నీసీ యెహోవా ఆయన మిమ్మల్ని స్వస్థపరిచేవాడు. అద్భుతముల కొరకు నీవు ఆశించుచున్నావు నీకు సాధ్యమే లేదు యేసయ్యా. అవును ప్రభువా నీకు సాధ్యమే లోకంలో లేదుగా. సమస్తాన్ని పూజించేవాడు సమస్తము సాధ్యము చేయవాడు. ఆమె నీళ్లను ద్రాక్షరసముగా మార్చి అద్భుతాలు చేసిన దేవుడు ఆయన. కొండ నుండి నీళ్ళిచ్చాడు నారా జలమును మొదలుగా మార్చాడు. చదవబడి వేసాను పడతాం. సమస్తము సాధ్యము చేయువాడా సజీవుడైన వాడా నీళ్లను ద్రాక్షరసముగా మార్చి అద్భుతము చేసితివే. అవును ప్రభా నీవే. సమస్తము సాధ్యము చేయువాడా సజీవుడైన వాడా నీళ్లను ద్రాక్షరసముగా మార్చి అద్భుతము చేసితివి. అరణ్యయాత్రలో మన్నాతో దాహలు తీర్చితివి పంట నుండి నీటి ఊటతో దాహము తీర్చితివే. అరణ్యయాత్రలో మన్నాతో ఆకలి తీర్చితివే పంట నుండి నీటి ఊటతో దాహము తీర్చితివే. మహాధైర్య కార్యములు మహాచర్య కార్యములు మహాధైర్య కార్యములు మహాచర్య కార్యములు అద్భుతములు చేయుము యెహోవా నీవే యెహోవా షాలోమ్ యెహోవా నీసీ యెహోవా రాఫా యెహోవా నీవే యెహోవా షాలోమ్ యెహోవా నీసీ యెహోవా రాఫా యెహోవా నీవే యెహోవా షాలోమ్ యెహోవా నీసీ యెహోవా షాలోమ్ యెహోవా నీవే యెహోవా షాలోమ్ యెహోవా నీసీ యెహోవా రాఫా యెహోవా నీవే యెహోవా నీసీ యెహోవా రాఫా యెహోవా నీవే యెహోవా షాలోమ్ యెహోవా నీసీ యెహోవా రాఫా యెహోవా
ఇప్పుడే ప్రతి ఆశించుచున్నాము నీక లేదు యేసయ్యా అద్భుతముల కొరకు ఈ రాత్రి ఆశించుచున్నాము యేసయ్యా నీక సాధ్యమేదియు లేదు యేసయ్యా అందుకే యెహోవా ఈరే యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత యెహోవా నీసి యెహోవా రాఫా అందరికీ స్వస్థత హల్లెలూయా 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 ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు పరలోకపు దేవుడు ఆరాధన సమయంలో తోడని దేవుడే చదువుచున్న ప్రతి సమయంలో దేవుడు మనసుని మాట్లాడాలి మనమందరం చప్పట్లు కొడుతూ దేవుని ఇప్పుడే అద్భుతం నింపబడుదురు గాక ఓరి ఇప్పుడే ప్రతి దురాత్మ నుంచి విడుదల పొందుదురు గాక హల్లెలూయా 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 ఆయన రాజ్యం అంతము లేని రాజ్యం దానియేలు గ్రంథములో పరలోకమందున్న దేవుడే ఒక రాజ్యమును స్థాపించును దానికి ఎన్నటికీ నాశనము కలుగదు ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక బాప్టిజం పొందమంటే పొందటమే రేపు వాయిదా కాదు శిక్షలో పడిపోతావు రానివ్వడు కూడా సమయం ఉండదు సాతాను లాక్కుపోతాడు ముద్ర ఉండాలి నోసట ఆ ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలచును చేతి సహాయములకు తీయబడిన పర్వతము నుండి తీయబడిన ఆరాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా చూచారే ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతిని రాజునకు తెలియజేసి ఉన్నాడు కల నిశ్చయము దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాడు ఆ కళ చెప్పకపోతే అందరినీ సంహరించమన్నాడు రాజు ఆజ్ఞ విన్న దానియేలు ఆర్యోకు దగ్గరికి వెళ్ళి జ్ఞానయుక్తముగా అడిగి గడువిమ్మంటే గడువిచ్చినప్పుడు వచ్చి స్నేహితుల్ని పిలిచి అనన్య మిషేలు అజర్యాలను పిలిచి ఇదిగో పరలోకమందున్న దేవుని కటాక్షం పొందుదాము అన్నాడు ఈ పరలోకమందున్న దేవుని కటాక్షం ఆదిలో అబ్రహాము పొందాడు నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దని నేల మట్టుకు వంగాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఆ రోజు ముగ్గురు కనబడ్డారు యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడు ముగ్గురు మనుషులు కనబడ్డారు
పరిగెత్తుకు వెళ్ళాడు, నేల మట్టుకు వంగాడు. ప్రభువా, నీ కటాక్షం నా మీద ఉన్నాడు. కటాక్షం అని దానియేలు చేయగానే దానియేలు మీద కటాక్షం దేవునికి కలిగింది. భక్తులు అంటారు, కరుణా కటాక్షము నీకు కిరీటముగా ధరింపచేస్తాడని. ఆయన ధరించిన కిరీటం ఆయన పిల్లలమైన మనకి ధరింప చేయగలిగిన సమర్థుడు ఆయన. నిజంగా పుట్టాడు ఇస్సాకు, బలికి కట్టెలు పేర్చాడు, కుమారుని కాళ్ళు కట్టి కట్టెల మీద పెట్టి ఖడ్గం తీశాడు. తీయగానే పరలోకము నుండి దూత, అక్కడ కనబడుతుంది పరలోకం, అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచి, అందుకతడు చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతన్నేమీ చేయకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇవ్వటానికి వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని. ఇప్పటి వరకు భార్యకు భయపడేవాడు అనుకున్నాను, ఇప్పుడు దేవునికి భయపడేవాడవని ఇందువల్ల నాకు కనబడుతుంది అని మాట్లాడాడు పరలోకమందున్న దేవుడు. తర్వాత అక్కడే ఉంది, రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా, నేను నీకు ఒక్కడై ఉన్నా నీ కుమార్ని ఇయ్య వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ముందు ఆశీర్వదించాడు 12వ అధ్యాయంలో. మరలా నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు అని, మరియు నీవు నా మాట వినినందున భూలోకములో జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. దేవుని స్తోత్ర. మనం కూడా ఆ ఆశీర్వాదానికి వారసులు అయిపోతున్నాం మోకాళ్ళలోని ప్రార్థన చేస్తే, వినయ భయభక్తులతో. ప్రభువుకు ప్రీతికరమైన సేవ అదే, వినయముగా. ఆ వినయం 25 ఏళ్ళ తర్వాత వచ్చింది అబ్రహాముకి. నేల మట్టుకు వంగాడట. అంత క్రితం ప్రత్యక్షమైతే నువ్వేమిట్టేమైందిలే, నా ఆస్తికి వారసుడు ఎలియాజరే కదా అన్నాడు. నువ్వు నాకు నువ్వు సంతానం ఇవ్వలేదన్నాడు. ఇలాంటివన్నీ చెప్పాడు. భార్య మాట విన్నాను, ఇన్ని తిప్పలు పడ్డాను, బంధువులను వదిలేయమంటే లోతుని ఎమ్మటి పెట్టి తీసుకొచ్చాను, అలాగా అనలా. అందుకే యోహాను గారు చెప్పాడు, మీ పాపాలు మీరు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడట, ఆయన నీతిమంతుడంట, ఆయన మాటలో అబద్ధం ఉండదు. నీతి కలిగిన ఆయన నోటి మాట బయలుదేరింది, అది వ్యర్థం అవ్వదు. అందుకే నువ్వు ప్రేమించే ఇస్సాకుని అన్నాడు. ఇవ్వకిస్తే ఇంక ఇస్సాకుతో ప్రేమ ఎక్కువైపోయిందట. దేవుడు ముఖం చూడాలని ఆశ లేదు, ఇచ్చేసాడుగా కొడుకుని చాలు. ఆకాశ నక్షత్రాలు చూపించాడు 15వ అధ్యాయంలో. కానీ నిజంగా ఇప్పుడు కుమారుని నువ్వు ప్రేమించే ఇస్సాకుని తీసుకొచ్చి బలిమ్మన్నవాడు ఆయనే. నేను బలిని కోరువాడని కాదు, కనికరం కోరుతున్నాను. నువ్వు కనికరం కలిగి ఉండు, నీ మూలముగా భూమి యొక్క వంశాలన్నీ ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ కూడా ఈ పరలోక రాజ్య సువార్తలో ఉన్నాయి. మన దేవుడు అబ్రహాము దేవుడైన అబ్రహామును వదలలేదు, దావీదు కుమారుడైన క్రీస్తు అని దావీదును కూడా వదల్లా. వెనకైనా ముందైనా ఎవరెవరితో మాట్లాడాడు, ఇంకా ఎన్నో రాయాలి. అవన్నీ రాయటానికి భూలోకం చాలదన్నాడు మార్కు. అలాగే దేవుని మాటలు ఊటలు అన్నమాట.
అవి వస్తుంటే మనం నిజంగా తన్మయలం అయిపోయి ఏది రాయాలో తెలియక ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిజంగా పేతురు 2 పత్రికలు రాశాడు. యోహాను గారు ఎన్ని రాశాడు? 3 పత్రికలు, ప్రకటన గ్రంథం, సువార్త కూడా రాశాడు. 5 రాశాడు. పౌలు గారు జైల్లో ఉంటే ఉన్నాడు కానీ ఎన్ని పత్రికలు? 13 పత్రికలు రాశాడు. ఈ పత్రికలుగా ఉండాలి అంటే శ్రమలు వచ్చినప్పుడే మనం హృదయం మీద ఆయన రాసిన మాటలు ముద్ర వలె గుర్తుంటే దేవుని స్తోత్ర. ఊడ్చిన్నాడే ధాన్యం రాదు పండేటప్పుడు. 84లో వైజాగ్లో ఉండగా నిజంగా చనిపోవాలని కోరినప్పుడు కోత కొయ్యాలని చెప్పి కొడవలు నా చేతికి ఇచ్చాడు. నేను అన్నాను, చేను కూడా చూపించాడు. నేను అన్నాను, నా కోత చేతవునా ఏంటి నా చేతికి కొడవలు ఇచ్చావు అని అడిగాను. మా ఆయన గారు అనుకుని నేను నేర్పుతాను అన్నాడు. దేవుని స్తోత్ర. ఎలా కొయ్యాలో నీ దగ్గరే ఉండి నీకు అయితే ఆయన కొయ్యొచ్చు కదా, అది నీకు చేత ఉంది కదా, కొయ్య అనలేదు. కానీ కోపంగానే ఉన్నాను. నాకు ఎప్పుడు కోపమే అని ఆయన చూపించాడు. నాకు చేత వదడు. ఈ మడి అయ్యాక ఆ మడి అట, ఆ మడి అయ్యాక ఆ మడి, ఇవన్నీ నేనే కొయ్యాలా అన్నాను. నువ్వు కొయ్యాలన్నా. 84లో మాట్లాడు. కోత ఎంతో విస్తారము, కోసే పనివారు కొద్దిమందిగా ఉన్నారు. పనివారిని పంపమని కోత యజమాని కోరుకోమన్నాడు. నిజంగా అదే టైం కొన్నాళ్ళకి పరంజ్యోతి అని మా పెద్దమ్మాయి ఆడపడుచు భర్త అని మా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ పాట ఇక్కడికి తెచ్చాడు. కోతకు పనివారు కొద్దిగా ఉన్నారండి. ఇది కోసేడి సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా అంట పాడుతూ వస్తే కోత అంటే అదే అనుకున్నాను. కానీ ప్రారంభం అదే. నాకు నేను ఇల్లు బయలుదేళ్తాక అదే. నాకు కోత నేర్పినవాడు ఆయనే. కోత అంటే ముదిరిన చేలు. కొయ్యకపోతే ఏమైపోద్ది ధాన్యం? విశ్వాసులైన పాదాల దగ్గరికి చేరాలి. పసిపిల్లలు కాదు, అందరూ ఆయన పాదాల దగ్గరికి చేరాలి. కోత ఇంకా 4 నెలలకు వస్తుంది అంటారట. ఇప్పుడు వచ్చేసింది అన్నాడు. సమరయ స్త్రీ నా ఊరిలోనికి పంపగానే అందరూ సిద్ధపడి యేసు పాదాల దగ్గరికి వచ్చేసారు. దేవుని స్తోత్ర. యోసేపు అన్నలైనా కొంత సమయం పట్టింది కానీ యేసు సువార్త క్షణాల మీద జరుగుద్ది. దేవుని స్తోత్ర. వచ్చిన వారందరూ అన్నారు, ఈమె చెప్పిన మాటలు కాదు, మేము వచ్చి స్వచ్ఛంగా విన్నామని 2 దినాలు ఉంచుకున్నారు. వారి హృదయం అంతా నిండిపోయి ఈయన నిజముగా లోక రక్షకుడు. ఆకలి దప్పులతో ఎవరో చావకుండా బ్రతికించగలిగిన జీవపు మాటలు ఆయనలో ఉన్నాయి. వాళ్ళు విన్నారు, వారి ఆకలి తీరింది, వారు ఆయన మాటలు విన్నారు, వారి దాహం తీరింది. రోగాలతో రాలేదు, వినటానికి వచ్చారు. మెస్సియ మాట సమరయ పట్టణానికి మారుమ్రోగింది. ఒక్క స్త్రీ ద్వారా ప్రభువు నాకు బైబిల్ చేతికిచ్చి, అంటే ఆయన చేత్తో పట్టుకుని ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు, స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అన్నాడు. సైన్యముగా ఉన్నారా? ఎక్కడ అంటే లప్పిదోతు భార్య దెబోరా. నేను ఒక ఆయన భార్య అని తెలుసా నీకు అని అడిగాను. మనం ఎన్ని ప్రశ్నలు వేసినా క్షణకాలంలో ఆయన జవాబు ఇవ్వగలడు. ఆయన కోపం వస్తే మాత్రం మాట్లాడడం. నువ్వు ఏడ్చినా ఆయన నవ్వుతాడట. వినేటప్పుడు వినకపోతే
మనం ఏడ్చినా ఆయన నవ్వుతాడండి. అది సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. ఈ అనుభవాలన్నీ నేను పొందాను, కొన్నిటిని మాత్రమే రాశాను. నిజంగా మేము ఉచితముగా సువార్త ప్రకటించదు. అక్కడ కంజరు ఉండేది, ఎవరైనా వేసి వెళ్ళిపోతే వెళ్ళేవాడు. ఉచితముగా సేవ చేయటం నా జీతం అన్నాడు సువార్త ప్రకటించడానికి పౌలు. కానీ మరలా కొరింథీ సంఘాన్ని తీసుకుని మరొకళ్ళకు పంపుతున్నాను అన్నాడు. కానీ అలాగ అనుకోలేదు. మాకు వచ్చిన శ్రమల్లో దేవుని కానుకలు ఇస్తుంటే తృణీకరించడం వల్లే మా ఆస్తి అంటే దేవుడు విలువ లేకుండా మా పెద్దమ్మాయికి ఇచ్చిన కట్నం లేక వివాహంలో అడ్డం రావటం నా యొక్క గర్వం అని చెప్పాడు. దేవునికి ఇచ్చే కానుక మీకు కాదు. మీరు ఆడితో మమ్మల్ని కొంటారా, దేవుణ్ణి కొంటారా, పట్టుకెళ్ళండి అని వెనక్కి పంపేదాన్ని. మాట విని ప్రతిష్ఠించుకోండి మీ జీవితాన్ని అని చెప్పేదాన్ని. కనుక అలా అనేది అప్పుడు పుస్తకాలు ప్రింట్ చేస్తే పుస్తకాలు అమ్మటం వల్ల కానుకొద్దన్నారు, పుస్తకాలు అమ్ముతున్నారు అంటారని అనుకున్నప్పుడు సత్యాన్ని అమ్మివేయక కొనుంచుకోమని ఉంది. కొనుక్కునేవారు కొనుక్కోవచ్చు అని చెప్పి ఇప్పుడు ఇస్తున్నాం. దేవుడి మాటలు సాక్ష్యం దీవించును గాక. ఆమేన్, ఆమేన్. సర్వకృపానిధివైన మా తండ్రి, నీ కృపను బట్టి నిలబడి నన్ను మరుగు చేసి కొన్ని విషయాలు బిడ్డలతో మాట్లాడటానికి కృప ఇచ్చావు. ఈ పరలోక రాజ్య సువార్త భూమి మీదకి యేసుక్రీస్తు ద్వారా రాకముందే నీతి సువార్త అబ్రహాముకు నువ్వు మాట్లాడావు. అంతేకాదు, అబ్రహాము కుమారుని బ్రతికించావు. అతని మీద చెయ్యి వేయొద్దని బ్రతికించటానికే సువార్త నాయన. అదే మాట యోహానికి యేసు చెప్పాడు. గుడ్డివారు చూపు పొందుతున్నారని, కుంటివారు నడుస్తున్నారని, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారని, చనిపోయిన వారు లేపబడుతున్నారని. ఇక్కడ అలాంటి అద్భుతాలు నువ్వు ఎన్నో చేసావు. అందుకే నీకు స్తోత్రాలు. నీ ఉంటే చాలయ్యా, అద్భుత కార్యాలే జరిగిస్తావు. అందుకే నీకు వందనాలు. నువ్వు మాతో ఉండి మాలో ఉండి నడిపిస్తూ ఉన్నందుకే నీ కృతజ్ఞతాస్తుతులే. ఈ బిడ్డలు చదవటమే కాదు, ఈ పుస్తకం పదే పదే అర్థం చేసుకుంటానికి కూడా కృపదాయిచ్చు. భక్తులు ఎందరో నీ కుమారుని రాజ్యాన్ని గురించి ప్రవచించారు. తర్వాత పుట్టి పెరిగి అపోస్తులకు ఆ బోధ అప్పగించి వెళ్ళావు. యుగ సమాప్తి పర్యంతరం మీతో ఉంటాను అన్నావు. ఇంకా యుగం సమాప్తి అవ్వలేదు కనుక ఉన్నావు మాతో. ఇంకా అందరితో ఉండే దేవుడు కనుక ఉండి నడిపించి మహింపదు. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.